సో మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి తెలుగుదేశం పార్టీ నుంచి విద్యాసాగర్ గారు ఉన్నారు, అధికార ప్రతినిధి. విద్యాసాగర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో విద్యాసాగర్ గారు, మన జవాన్ల కోసం మన వంతు, మన బాధ్యత, మన రాష్ట్ర ప్రభుత్వం సో ఏ విధంగా వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది, వారి కుటుంబాలని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది విద్యాసాగర్ గారు? ముందుగా బ్రహ్మనాయుడు గారు, అటు ప్రశ్న ఏంటంటే ఏ విధంగా అన్నదాని మీద అనడం కంటే కూడా అన్నిటికంటే అత్యుత్తమంగా అనడం చాలా కరెక్ట్. ఓకే, అత్యుత్తమంగా ఈ దేశంలో వాలంటీర్ గా ప్రజలు వాలంటీర్ గా ఎవరికి వస్తారు అంటే ఇలాంటి అంటే ఎవరైనా చనిపోతే అంటే మొదటి లైన్ లో ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులు, రెండవ లైన్ లో ఉన్న వాళ్ళు సైనికులు. ఈ ఇద్దరికే వస్తారు. ఈ ఇద్దరికి తప్ప ఏ బ్యూరోక్రాట్కో ఏ ఆఫీసర్కో ఎవరికి రారు. దేశంలో అదొక అదృష్టం, ఒక మంచి పొలిటీషియన్ గా ప్రజల ఆదరాభాలను సంపాదించుకోవడం, రెండోది దేశం కోసం ప్రాణాలు వదలటం. ఈ ఇద్దరికే ఏమైనా జరిగితే ₹1 లేకుండా లక్షల మంది తరలి వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఫీల్డ్స్ ఈ రెండే. అవును, ఒకటి దేశానికి, రెండవది ప్రజలకి. దేశంలో బయట కాపలా కాస్తున్నటువంటి ప్రజలకి కాపాడుతున్నటువంటి వాళ్ళు, దేశంలో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలని చట్టాలు చేసి ప్రజలను ఎంపవర్మెంట్ చేయాలనుకున్నటువంటి మనిషి. మిగతా ఎవరు ఉండరండి. సర్వీస్ లో ఉన్న రోజులు వాళ్ళకి ఏదో విలువ గౌరవం ఉంటుంది. రిటైర్డ్ అయిపోతే వాళ్ళు ప్రజలు మర్చిపోతారు, వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే రకరకాల ఆరోపణలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఈ ఇద్దరికి తప్ప జనాలు చనిపోతున్నారు. మనం చూసాము నిన్న తను ఫెనరల్లో మొన్న బెంగళూరు నుంచి తీసుకుంటే ఆయన చనిపోయి గుంతలో మట్టి వేసేంత వరకు కూడా ఎవరిని పిలిచారండి? ఎవరిని ఎవరు పిలిచలా. లక్షలాది మంది వచ్చారు, స్వచ్ఛంద లక్షలాది మంది వచ్చారు. బెంగళూరు ఎయిర్పోర్ట్, దేవనహಳ್ಳಿ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి స్వగ్రామంలో ఫెనరల్ జరిగేంత వరకు కూడా గవర్నమెంట్ ఆనర్ చేసింది. భారత ప్రభుత్వం చేత సెల్యూట్ కొట్టించుకున్నాడు. అవును, లక్షలాది మంది ప్రజలు, యువకులు, కులాలకు మతాలకు అతీతంగా రోడ్ల మీద వచ్చారు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు. వాళ్ళు తనకి ట్రిబ్యూట్ ఇచ్చారు. లాస్ట్ లో ఆ గౌరవం ఒకసారి మనం ఊహించుకుంటేనే కళ్ళలో నీళ్ళు వస్తాయి. అవును. సో ఇక్కడ ఇది మనం డబ్బుతోనో వీటితోనో మనం మెజర్ చేయలేవు. కానీ వాళ్ళు బతుకున్నప్పుడు లేదా బతికి వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్లకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ గా అందజేస్తే చాలు. నాకు తెలుసు, నేను చెప్పలేను ఆ ఉదాహరణలన్నీ కూడా. ఎంత తిప్పిస్తారు తెలుసా అండి ఈ ఎక్స్ ఆర్మీ వాళ్ళని, ఎంత తిప్పిస్తారు తెలుసా, వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో నాకు బాగా తెలుసు. అవును, అవును, అసలు చెప్పలేము. అవును, వాళ్లకు దేశానికి సర్వీస్ చేశారు, దేశం కోసం పనిచేశారు, మన కోసం పనిచేశారు. వారి జీవిత కాలంలో ఒక యంగ్ లైఫ్ లో 15 ఒక 21 సంవత్సరాల తర్వాత 23 సంవత్సరాలు దేశం ఆర్మ్డ్ ఫోర్స్ లో ఎంటర్ అయితే వాళ్ళు కుటుంబానికి, వైవాహిక జీవితానికి, బిడ్డలకి, తల్లిదండ్రులకి, ఊరికి, గ్రామానికి వీళ్ళంతా దూరం ఉండి చెట్లల్లో, పుట్లల్లో, లేకపోతే మంచులోనో, లేకపోతే ఎడారులోనో, లేకపోతే సముద్ర తీరంలోనో, లేకపోతే బాంబులు పడే చోటనో, ఇంకో చోటనో ఎక్కడ పడితే అక్కడ తిండి దొరికినా దొరకపోయినా ఎక్కడ పడుకుంటారో, ఎక్కడ లేస్తారో ఎవరికి తెలియదు. వాళ్ళందరూ వాళ్ళ కడుపు కోసం చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏదో ఉద్యోగం చేసుకుంటారు వాళ్ళు. దానికి కూడా ఆర్మ్డ్ ఫోర్స్ కు పోవాలంటే కూడా వాళ్ళకు ఒక లిమిటెడ్ క్వాలిఫికేషన్ అనేది ఉంటది కదా. ఆ క్వాలిఫికేషన్ తో ఏదో ఆ డబ్బులు ఇక్కడ సంపాదించుకోగలుగుతారుగా. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే దేశానికి సేవ చేయాలా, దేశం కోసం మనం పని చేయాలా, మన కాంట్రిబ్యూషన్ దేశ యొక్క అభ్యున్నతితో ఉండాలా, దేశ భద్రతలో మన కాంట్రిబ్యూషన్ ఉండాలా అన్న ఒక తలంపుతోటి వాళ్ళు కఠోర శ్రమ చేస్తారు. ఏదో ఊరికే రూమ్ లో కూర్చొని 4 గోడల మధ్య ఏసీలో చదువుకోవటం అని కాదు. కఠోర శ్రమ. ఉదయం 5 గంటలకు నిద్రలేసి ఎక్సర్సైజ్ చేసి, వాకింగ్ చేసి, జిమ్ములకి వెళ్ళి ఎబిలిటీని టెస్ట్ చేసుకొని, వాళ్ళ ఫిట్నెస్ ను చక్కగా పెట్టుకొని, వందల వేల మందిలో వాళ్ళని ఫిట్నెస్ చెక్ చేసుకొని, సెలెక్ట్ అయ్యి అక్కడ మళ్ళీ ట్రైనింగ్ చేసుకొని, ఇంత ఎందుకోసం చేస్తాడండి ఒక ఆర్మ్డ్ ఫోర్స్ లేక పోవాల్సినటువంటి వ్యక్తి?
దేశం మీద భక్తి లేకపోతే పోతాడు ఎవడైనా? 100% దేశం మీద భక్తి ఉన్న వాళ్ళే వెళ్తారు. ఉన్నవాళ్లే కాదు, దేశం కోసం సర్వీస్ చేయాలన్న తలంపు. అవును, వాళ్ళ తండ్రి చాలా మంది ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ పిల్లలు కానివ్వండి, రిటైర్డ్ ఆర్మ్డ్ లో ఫోర్సెస్ ఉన్న వాళ్ళ పిల్లలు కూడా, వాళ్ళ తండ్రులు కూడా వాళ్ళ బిడ్డల్ని ఎంకరేజ్ చేస్తారు. దేశం కోసం సర్వీస్ చేయడం అనేది ఒక గర్వకారణం, వెళ్ళి సర్వీస్ చేయండి అని కూడా చెప్తారు. అవును. సో ఇక్కడ వీళ్ళకి ఇంత రకమైనటువంటి ఈ రకమైనటువంటి బాధలు పడి ఇబ్బందులు పడి ఆర్మ్డ్ ఫోర్స్ లో ఉండి వాళ్ళకు ఇందాక జూపుడి గారు అన్నట్టు వాళ్ళు వస్తే మామూలు జీవితంలోకి వస్తే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి నాకు తెలుసు. నేను రీసెంట్ గా ఒక ప్రాబ్లం ఫేస్ చేశా. మా మేనమామదే. మా మేనమామ హీ వాజ్ పార్టిసిపేట్ ఇన్ 1971 వార్. ఎయిర్ ఫోర్స్ లో పనిచేశారు, రిటైర్డ్ గా పనిచేశారు ఆయన. అది పెద్ద స్టోరీ. దానికి మేము యుద్ధం చేయాల్సి వచ్చింది ఆ ఇష్యూలో. నేను చెప్పినట్టు కాదు, ఎక్కడా ఉన్నాయి. ఇది ఇది లిటరల్ గా ఉన్నటువంటి విషయం. వీళ్ళ వర్షం ఇక నుంచైనా సరే ప్రభుత్వం గాని అధికారులు గాని ముందు ఆర్మీ కుటుంబాలకి త్వరగా వారు ఏదన్నా ఒక పని మీద వచ్చినప్పటికీ వారికి ఒక ప్రియారిటీ ఇచ్చి వారిని గౌరవించాల్సిన బాధ్యత అధికారులకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఉంది. ఇక నుంచి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాదండి, వాళ్ళు కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ వస్తుంది, కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగులుగా ఉంటారు వాళ్ళు. అవును, రాష్ట్రానికి ఏం సంబంధం లేదు, కేంద్రం డైరెక్షన్ ఇస్తుంది రాష్ట్రానికి. ఈ మధ్య కాలంలో 1-2 న్యూస్ కూడా ఒక ఆర్మీ జవాన్ కి సంబంధించిన భూమిని ఆక్రమించారని చెప్పేసి ఇవే చెప్తున్నాను. సో అందుకనే వాళ్ళు వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినప్పుడు లేదా ఒక రెవెన్యూ అధికారికి వెళ్ళినప్పుడు ముందు వారికి ఒక ప్రియారిటీ ఇచ్చి మన దేశం కోసం వీళ్ళు ఎంతో ఫైట్ చేశారని చెప్పి వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాల్సిన ఫైటింగ్ కాదండి. అంటే మొత్తం త్యాగం చేసి 15 ఏళ్ళు వాళ్ళు కుటుంబాన్ని వదిలి మన కోసం పోయారు కదా, వాళ్ళు వస్తున్నట్టే నమస్కారం పెడితే వాళ్ళు లేచి కూర్చోబెట్టి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వాలన్న గౌరవం కూడా చాలా ఆఫీసుల్లో దొరకట్లేదు. అవును, అది మినిమల్ గౌరవం వాళ్ళకి ఇచ్చేది. అది పోతే గౌరవంగా మాట్లాడటం, వాళ్ళతో గౌరవంగా వ్యవహరించటం, వాళ్ళని గౌరవంగా చూసుకోవటం తలపేసాం. విద్యాసాగర్ గారు సమయం తక్కువ ఉంది. సో నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మురళీ నాయక్ గారి కుటుంబాన్ని గౌరవించింది. ప్రభుత్వాద నేతలు అందరూ వెళ్ళారు, ప్రభుత్వం తరపున సహాయం చేశారు, ఉప ముఖ్యమంత్రిగా పర్సనల్గా సహాయం చేశారు. సో ప్రోటోకాల్ ప్రాబ్లం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు రాలేకపోయారు, షెడ్యూల్ చేసుకున్నారని జూపుడు గారు చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమన్నా ఆర్థిక సహాయం ఏమన్నా ఆ కుటుంబానికి గౌరవంగా ఏమైనా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అది డిస్కౌంట్ చేసుకోవాలి కదా, మనం ఎట్లా చెప్తాం? ఇప్పుడు అక్కడికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా అడిగారా? ఆయన వాలంటీర్ గా స్పందించారు. అవును, ప్రభుత్వం వాలంటీర్ గా స్పందించి 50 లక్షల రూపాయల డబ్బులు, తర్వాత 5 ఎకరాల పొలము, 300 గజాల స్థలము, ఒక ప్రభుత్వ ఉద్యోగము, ఒక కాంస్య విగ్రహము జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పెడతామని చెప్పారు. అది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము. ప్రభుత్వం మీద ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు కదా, ప్రభుత్వం మీద నిర్ణయం తీసుకుంది కదా. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా? పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ గా తను స్పందించి తన కాంట్రిబ్యూషన్ ఏదో అతనికి ఇవ్వాలనుకున్నాడు, అనౌన్స్ చేశాడు. అట్లాగే ఎవరెవరి మనసులో వాళ్ళకు ఉండాలండి. ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడింది, నేను ఇంతసేపు చెప్పింది దానికోసమే. గౌరవం, హానర్. ఇది వీళ్ళకి. ఇప్పుడు ఇందాక జూపుడి గారు చెప్పారు, అంటే ప్రసారి జూపుడి గారు నన్నేమి వ్యక్తిగతంగా కాదు కానీ ప్రసారి ఇంపోజ్ చేస్తా ఉంటారు అనమాట. అట్లా ఇంపోజ్ చేస్తా ఉంటారు. ఆ ప్రభుత్వ డబ్బు కూడా కాదు అది. పెద్దలు జూపుడి గారు తెలుసుకోవాలా. కంపెనీ నుంచి రికవర్ చేశారు మళ్ళీ 1 కోటి రూపాయలు ప్రభుత్వం ఇచ్చి, కంపెనీ నుంచి పాలిమర్స్ నుంచి రిటర్న్ తీసుకున్నారు డబ్బులు. ఊరికే మనం ఏదో స్వయంగా జోబుల నుంచి డబ్బులు తీసి ఇచ్చినట్టు మాట్లాడితే వీలు కాదు. దానికి దీంట్లోకి తీసుకురాకండి. ఇలాంటి విషయాలే కూడా మన యొక్క భావజాలాన్ని తీసుకొచ్చి దీంట్లో ఇంపోజ్ చేయకండి. బీయింగ్ యాజ్ ఏ ఆఫీసర్, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, ఐఎమ్ రిక్వెస్టింగ్ టు జూపుడి గారు. నేనేమంటానంటే సమయం లేదు విద్యాసాగర్ గారు, మళ్ళీ వస్తాను. ఆంజనేయుడు గారు కంక్లూజన్ ఇవ్వండి. ఆంజనేయుడు గారు.